పాదయాత్రకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను నా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు, ప్రతి అంశాన్ని మేము తీసుకున్న ప్రతి నిర్ణయం అప్పుడు మాకు ఎదురైనటువంటి అంశానికి సంబంధించిన సమాధానం మనం తీసుకునే నిర్ణయంలో దొరుకుతుందా లేదనేది ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయం చేస్తున్నాం. ఉదాహరణకి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకు సంబంధించి ఇల్లు కానీ, నిరుద్యోగ యువకులు కలిసినటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసి మేము రాగానే ముందుగా ఇప్పటికే 30,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం, చేశాం. క్యాలెండర్ అనౌన్స్ చేసి ఉద్యోగాలు ముందే అనౌన్స్ చేస్తామని చెప్పాం, చేశాం. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా లెక్కలేసి వాళ్ళకి అప్పచెప్తున్నాం, ఆ రిక్రూట్మెంట్ చేస్తాం. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాలు, దాదాపు 22 నుంచి 24 లక్షల ఎకరాల వరకు ఆనాటి ప్రభుత్వాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజలకు పంచినటువంటి భూములకు సంబంధించిన అంశాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వెట్టి చాకరీ నిర్మూలన కోసం పంచినటువంటి భూములకు సంబంధించిన సమాచారం కూడా తీసుకొచ్చారు. అవన్నీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. మళ్ళీ మీరు మాకు ఇవ్వాలని వాళ్ళు కోరినప్పుడు వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాం. తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. వచ్చిన తర్వాత తిరిగి మేము వచ్చి మళ్ళీ మీ భూములన్నీ మీకు పంచుతాం, మీకు పట్టాలు ఇస్తామని కూడా చెప్పాం. ఇది సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని అభినందించారు, చేయాలి కంపల్సరీ అని. మేము డెఫినెట్గా ఆనాడు పంచినటువంటి అసైన్ భూములన్నింటినీ కూడా తిరిగి సాధ్యమైనంత మేరకు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. ఇక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది 170 యాక్ట్ అని చెప్పి నాన్ ట్రైబ్స్కి భూములపైన హక్కు లేకుండా చేసి బయటకు పంపిస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఈ భూమిలో అడవికి సంబంధించింది ఫారెస్ట్ మీకు సంబంధం లేదని మా గిరిజనులు బయటికి పంపిస్తున్నారు, మమ్మల్ని కూడా కాపాడాలని వాళ్ళు కూడా చెప్పారు. ఆ అంశాలన్నీ గ్రామాల వారీగా రాసి పెట్టుకున్నాను. డెఫినెట్గా ఎన్నికల కోడ్ అయిన తర్వాత నేను పాదయాత్ర చేసినటువంటి ప్రతి ప్రాంతంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చి వచ్చామో మళ్ళీ ఆ ప్రాంతం అంతా తిరుగుతాం. ఆ సమస్యలను రాసుకున్నటువంటి వాటన్నిటిని కూడా అడ్రస్ చేసి పరిష్కారం చేసి వస్తాం. ఇది మా ప్రభుత్వంలో లోతుగా చర్చించుకున్నాం. నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు అందరం కూడా చర్చించుకున్నాం. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారి దృష్టిలో కూడా పెట్టాం. డెఫినెట్గా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం.